హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సైకాలజీకి సంబంధించి గ్రంథాలు ఉన్నాయి కదా, అవి మిగిలిన గ్రంథాలు కూడా ఈరోజు డిస్కస్ చేద్దాం. ఈజీ కోడ్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ వన్, హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్. హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్, హ్యావిక్ హారెస్ట్. నెక్స్ట్ వన్, డెవలప్మెంటల్ టాస్క్స్ ఇన్ ఎడ్యుకేషన్. డెవలప్మెంటల్ టాస్క్స్ ఇన్ ఎడ్యుకేషన్. ఈ రెండింటికి ఉమ్మడిగా ఒక కోడ్ పెట్టుకోవచ్చు, హ్యావిక్ హారెస్ట్ అని. ఎలా అంటే హ్యూమన్లో హా ఉంది ఇక్కడ, అదేవిధంగా ఇక్కడ హ్యావిక్ హారెస్ట్లో కూడా హా ఉంది, కాబట్టి హా హా హ్యూమన్ హ్యావిక్ సరిపోతుంది. నెక్స్ట్, డెవలప్మెంటల్ టాస్క్స్. డెవలప్మెంటల్ టాస్క్లు చేయకపోతే మనల్ని అరెస్ట్ చేస్తారు అని గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి హ్యూమన్ డెవలప్మెంటల్ అండ్ ఎడ్యుకేషన్, డెవలప్మెంటల్ టాస్క్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఈ రెండింటికి హ్యావిక్ హారెస్ట్. నెక్స్ట్ వన్, మెంటల్ టెస్ట్స్ అండ్ మెజర్మెంట్స్. మెంటల్ టెస్ట్స్ అండ్ మెజర్మెంట్స్, దీనికి రచయిత ఎవరంటే మెక్కిన్ కెటల్. దీనికి కూడా ఎలా పెట్టుకోవచ్చు అంటే మెంటల్లో మే ఉంది, మెజర్మెంట్స్లో కూడా మే ఉంది. మే అని ఏముంటాయండి, మేకలు ఉంటాయి కదా, కాబట్టి మెక్కిన్ కెటల్ అని గుర్తుపెట్టుకోవచ్చు. మెంటల్ టెస్ట్లో మే ఉంది, మెజర్మెంట్స్లో కూడా మే ఉంది, కాబట్టి మే అని ఏముంటుంది, మేక్ అంటది, మెక్కిన్ కెటల్ సరిపోతుంది. నెక్స్ట్, ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అని ఎవరిని అంటారంటే ఆల్ఫ్రెడ్ బినేన్ అంటారు అనమాట. ఆల్ఫ్రెడ్ బినేని ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్స్ అంటారు అనమాట. ఇది మామూలు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గ్రంథం, ఎబిలిటీస్ ఆఫ్ మెన్. దీని రచయిత ఎవరంటే చార్లెస్ స్పియర్మెన్. ఇక్కడ మెన్ ఉంది, ఇక్కడ కూడా మెన్ ఉంది, సో అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఎబిలిటీస్ ఆఫ్ మెన్, చార్లెస్ స్పియర్మెన్. నెక్స్ట్ వచ్చేసి ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అండ్ ఇంకోటి మల్టిపుల్ ఫ్యాక్టర్ అనాలిసిస్. ఈ రెండింటి రచయిత ఎవరంటే లూయిస్ థర్స్టన్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఇక్కడ థర్స్టీ ఉంటే మనం ఏం చేస్తామండి, వాటర్ తాగుతాం, నీరు తాగుతాం. నీరు అనేది మనందరికీ ప్రైమరీ నీడ్, ప్రాథమిక అవసరం. ఓకే, ప్రాథమిక అవసరం అన్నమాట. ఇంకోటి ఏంటంటే మల్టిపుల్ ఫ్యాక్టర్ అనాలిసిస్. ఓకే, నీరు ఎందుకు తాగుతామండి, కారణం ఉంది కదా, థర్స్టీ, దాహం ఉంటే తాగుతాం. కారణం ఏంటంటే దాహం అవ్వడం. ఫ్యాక్టర్ అనాలిసిస్, ఈ రెండింటి గుర్తుపెట్టుకోవచ్చు. ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్, మల్టిపుల్ ఫ్యాక్టర్ అనాలిసిస్, ఈ రెండింటికి లూయిస్ థర్స్టీగా ఉంటే నీరు తాగుతాం, అది మనకి ప్రైమరీ నీడ్, ప్రాథమిక అవసరం. ఎందుకు తాగుతాం నీరు, ఫ్యాక్టర్, కారణం ఏంటంటే మనకి దాహంగా ఉంటుంది కాబట్టి. ఈ రెండు లూయిస్ థర్స్టన్ అన్నమాట. నెక్స్ట్, ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్, ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్. దీని రచయిత ఎవరంటే హోవార్డ్ గార్డినర్. దీని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనం గార్డెన్లో రకరకాల మొక్కల్ని పెంచుతాం, మల్టిపుల్ మొక్కల్ని పెంచుతాం. గార్డెనర్, మల్టిపుల్ ఇంటెలిజెన్స్ గార్డెనర్ అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, వై ఇట్ క్యాన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ. ఎమోషనల్ ఇంటెలిజెన్స్, వై ఇట్ క్యాన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ. దీని రచయిత ఎవరంటే గోల్మెన్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే పిల్లలు గోల చేస్తే టీచర్ ఎమోషనల్ అవుతాడు, కోప్పడతాడు అన్నమాట. సో అలా గుర్తుపెట్టుకోవచ్చు. గోల చేస్తే టీచరు ఎమోషనల్ అవుతాడు, కోప్పడి కొడతాడు అనమాట. అలా గుర్తుపెట్టుకోవచ్చు, ఎమోషనల్ గోల్మెన్. నెక్స్ట్, ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్, క్లిఫర్డ్ బీర్స్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మైండ్ పనిచేయని వాళ్ళు ఏం చేస్తారంట, బీర్స్ తాగుతారంట. ఓకేనా, ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్, మైండ్ సరిగ్గా పనిచేయని వాళ్ళే బీర్స్ తాగుతారు, సరిగ్గా పనిచేసిన వాళ్ళు తాగరు అనమాట. ఓకే, ఇంతకుముందు మనం డిస్కస్ చేసింది ఏంటంటే లాంగ్వేజ్ అండ్ మైండ్. అది ఏంటంటే నోమ్ చామ్స్కీ అనమాట. ఇక్కడ ఓన్లీ మైండ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్, మైండ్ సరిగా పనిచేయని వాళ్ళు బీర్స్ తాగుతారు అనమాట, క్లిఫర్డ్ బీర్స్. ఓకే, ఇతనికి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇతను నేషనల్ కమిటీ ఫర్ మెంటల్ హెల్త్ని ఏర్పాటు చేశాడు.
ఇది అనుకున్న ప్రత్యేకత అన్నమాట. నెక్స్ట్ డిక్షనరీ ఆఫ్ సైకాలజీ జేపీ చాప్లిన్. మనకి చార్లీ చాప్లిన్ తెలుసు కదా. ఓకే, ఈ చాప్లిన్ ఏం చేశాడంటే చార్లీ చాప్లిన్ అతని దగ్గర ఒక డిక్షనరీ ఉంది. ఆ డిక్షనరీలో ఏముంటుందంటే జనాలను ఎలా నవ్వించాలో అందులో ఉంటుందన్నమాట. అందులో మీనింగ్స్ అవి ఉండవు కానీ అందులో జనాలను ఎలా నవ్వించాలో అందులో ఉంటుందన్నమాట ఆ డిక్షనరీలో. డిక్షనరీ ఆఫ్ సైకాలజీ చార్లీ చాప్లిన్. సో జేపీ చాప్లిన్ అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ అంటే తెలుగులో స్వప్న విశ్లేషణ. దీని రచయిత ఎవరంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మనకి డ్రీమ్స్ బాగా రావాలంటే మనం సాయంత్రం పూట ఫ్రైడ్ రైస్ తినాలి. సిగ్మండ్ ఫ్రాయిడ్ అనమాట. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ సిగ్మండ్ ఫ్రాయిడ్. నెక్స్ట్ వన్ శిశువుల సాంఘిక వికాసంలో సమవయస్కుల పాత్ర. నెక్స్ట్ వన్ సాంఘిక పోటీ 1900 సంవత్సరం నుండి నేటి వరకు. ఈ రెండింటిని ఎవరు రచించారంటే గేరీ ల్యాడ్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే యాక్చువల్గా మనకి టెక్స్ట్ బుక్లో సమవయస్కుల పాత్ర, సాంఘిక వికాసంలో సమవయస్కుల పాత్ర అని ఒకటే ఒక నిర్వచనం ఉంది. అది గేరీ ల్యాడ్ చెప్పిందనమాట. సో సమవయస్కులు అనగానే మనకు గుర్తు రావాల్సింది ఎవరు? గేరీ ల్యాడ్. సమవయస్కుల పాత్ర గురించి చెప్పింది ఎవరంటే గేరీ ల్యాడ్. దాంతోపాటుగా 1900 అని కనబడిందంటే అది గేరీ ల్యాడ్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ఈ రెండు కూడా తెలుగులో మనకి మెన్షన్ చేస్తాడు కాబట్టి స్పెషల్గా ఉంటాయి కాబట్టి మనం దీనికి సపరేట్గా కోడ్ ఏమీ అవసరం లేదు. గేరీ ల్యాడ్. నెక్స్ట్ సెంచరీ ఆఫ్ చైల్డ్హుడ్. దీని రచయిత ఎవరంటే ఫిలిప్ ఎరీస్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మనకి న్యూజిలాండ్ ప్లేయర్ ఉన్నాడు ఫిలిప్. అతను ఏం చేశాడంట? సెంచరీ కొట్టాడంట. ఎప్పుడు? చైల్డ్హుడ్లోనే కొట్టాడంట. సెంచరీ ఆఫ్ చైల్డ్హుడ్లోనే సెంచరీ కొట్టాడు ఫిలిప్ అనమాట. లేదంటే ఇంకో కోడ్ ఏంటంటే సెంచరీ అన్నాడు. ఇక్కడ ఎరీస్ ఉంది కదా, ఎరా అని గుర్తుపెట్టుకోండి. సెంచరీ ఎరా అంటే ఒక శకం, సెంచరీ అంటే శతాబ్దం లేదా శతకం అనొచ్చు. ఓకేనా? సెంచరీ అంటే ఎరా అని గుర్తుపెట్టుకోండి. లేదంటే సెంచరీ కొట్టింది ఎవరంట? ఫిలిప్ కొట్టాడు. న్యూజిలాండ్ ప్లేయర్ ఫిలిప్ కొట్టాడు. ఎప్పుడంట? చైల్డ్హుడ్లోనే కొట్టాడు. సెంచరీ ఆఫ్ చైల్డ్హుడ్. నెక్స్ట్ వన్ ద సోషియాలజీ ఆఫ్ టీచింగ్. ఇక్కడ సోషియాలజీ ఆఫ్ టీచింగ్ ఎవరు రచయిత ఎవరంటే విలార్డ్ వాలర్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే సోషియాలజీ టీచింగ్ చేయాలంటే విలవిల్లాడాలి. విలార్డ్ వాలర్. సోషియాలజీ ఆఫ్ టీచింగ్ విలార్డ్ వాలర్. నెక్స్ట్ వచ్చేసి పిగ్మేలియన్ ఇన్ క్లాస్ రూమ్. దీనికి రచయిత ఎవరంటే రోసెన్దాల్ అండ్ జాకబ్సన్ అనమాట. ఇద్దరు రచించారు ఇది. రోసెన్దాల్, జాకబ్సన్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే పిగ్ అంటే పంది కదా, పంది ఏం తింటుందంటే దాల్ తింటుంది, పప్పు తింటుంది. రోసెన్దాల్. అదేవిధంగా ఇక్కడ మేల్ ఉంది. మేల్ అంటే ఎవరండి? జెండర్ మేల్ అంటే మగవాళ్ళు కాబట్టి సన్, జాకబ్సన్. రోసెన్దాల్, జాకబ్సన్. పిగ్మేలియన్ ఇన్ ద క్లాస్ రూమ్. ఓకే, నెక్స్ట్ వన్ ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్. ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఉంది కదా, దీనికి ఎవరు రచించారంటే డెసికో అండ్ క్రాఫర్డ్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఇన్స్ట్రక్షన్ పదాన్ని హైలైట్ చేసుకుంటే డెసికో, దీన్ని డిఎస్సి అనుకుందాం. డిఎస్సి హాల్ టికెట్కి మనం ఏముంటాయండి? హాల్ టికెట్ మీద ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఓకేనా? ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్న పదం కనబడితే మనం ఇది ఆన్సర్ చేయొచ్చు, డెసికో అండ్ క్రాఫర్డ్. నెక్స్ట్ వన్ కండిషన్డ్ రిఫ్లెక్సెస్ ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్. ఈ రెండింటిని ఇవాన్ పావ్లోవ్ రచించారు. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మనకి డైజెషన్ సరిగా అవనప్పుడు యాసిడ్ రిఫ్లెక్స్ అవుద్ది అనమాట. పొట్టలో యాసిడ్ రిఫ్లెక్స్ అయింది. డైజెషన్ సరిగా అవనప్పుడు పొట్టలో యాసిడ్ రిఫ్లెక్స్ అయింది. అప్పుడు మనం ఏమైపోతామంటే ఆటోమేటిక్గా బాగా లో అయిపోతాం. ఇవాన్ పావ్లోవ్. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ బిహేవియర్ ఆఫ్
బిహేవియర్ ఆఫ్ ఆర్గానిజమ్స్. నెక్స్ట్ వెర్బల్ బిహేవియర్. నెక్స్ట్ వన్ ద టెక్నాలజీ ఆఫ్ టీచింగ్. నెక్స్ట్ వన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద రిఫ్లెక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ బిహేవియర్. ఇదేంటంటే ఇది గ్రంథం కాదు, వ్యాసం. ద కాన్సెప్ట్ ఆఫ్ రిఫ్లెక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ బిహేవియర్, ఇది వ్యాసం అన్నమాట. ఈ 4 కూడా రచించింది ఎవరంటే బిఎఫ్ స్కిన్నర్. ఇక్కడ మనకి కామన్గా బిహేవియర్ అనే పదం కనబడుతుంది. బిహేవియర్ ఇక్కడ కూడా బిహేవియర్ ఉంది. ఓకేనా, ఇక్కడ బిహేవియర్ అని కనబడిందంటే మనం బిఎఫ్ స్కిన్నర్ గుర్తు రావాలి మనకి. ఇక్కడ బీలో కూడా బీ ఫర్ బిహేవియర్ అనుకోవచ్చు. యాక్చువల్గా ఫస్ట్ బిహేవియరిజం ఒకటి వచ్చింది, దానికి మాత్రం వాట్సన్ అనమాట, అది బిహేవియరిజం. ఇది ఏంటంటే జస్ట్ బిహేవియర్ అనమాట. బిహేవియర్ అని వచ్చిందంటే బిఎఫ్ స్కిన్నర్, బీ ఫర్ బిహేవియర్ అని గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇతను టెక్నాలజీ వాడతాడంట. బిఎఫ్ స్కిన్నర్ ఏం చేస్తాడు, టెక్నాలజీ వాడతాడు. అంటే ఎఫ్ ఫర్ ఫేస్బుక్ అనమాట, ఫేస్బుక్ వాడతాడు ఇతను. బిఎఫ్ స్కిన్నర్, బీ ఫర్ బిహేవియర్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఎఫ్ ఫర్ ఫేస్బుక్ అంటే ఏంటి, టెక్నాలజీ, ద టెక్నాలజీ ఆఫ్ టీచింగ్. టెక్నాలజీ అనే పదం ఇంకెక్కడ రాలేదు కాబట్టి టెక్నాలజీ అంటే మనకి ఫేస్బుక్ అంటే స్కిన్నర్ గుర్తు రావాలి, బిఎఫ్ స్కిన్నర్. ఓకేనా. నెక్స్ట్ వన్ అక్కడ ఏంటంటే ఇక్కడ కండిషన్డ్ రిఫ్లెక్సెస్ అన్నారు ఇవాన్ పావ్లో. ఇతను ద కాన్సెప్ట్ ఆఫ్ రిఫ్లెక్స్ అన్నాడు, ఓకే. వీటితో సంబంధం లేకపోయినా బిహేవియర్ అంటే బీ ఫర్ బిహేవియర్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఎఫ్ ఫర్ ఫేస్బుక్ అంటే అది టెక్నాలజీ కాబట్టి టెక్నాలజీని వాడతాడని, బిఎఫ్ స్కిన్నర్. ఓకేనా, ఈ 4 గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. నెక్స్ట్ వన్ మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ద ప్రిన్సిపల్స్ ఆఫ్ టీచింగ్, సైకాలజీ ఆఫ్ ఆల్జీబ్రా, సైకాలజీ ఆఫ్ అర్థమెటిక్. నెక్స్ట్ వన్ ఎడ్యుకేషనల్ సైకాలజీ, ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్. నెక్స్ట్ వన్ యానిమల్ ఇంటెలిజెన్స్, ఎక్స్పెరిమెంటల్ స్టడీస్. ఓకేనా, ఇవి 7 ఉన్నాయి. 7 బుక్స్ కూడా ఈఎల్ థారండైక్ రచించాడు. ఇవి చాలా ఇంపార్టెంట్, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈఎల్ థారండైక్. ఓకే, ఇక్కడ మెజర్మెంట్స్ అంటే కొలతలు. ఓకే, ఇది మ్యాథ్స్కి సంబంధించింది. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ అంటే సూత్రాలు, ఫార్ములాస్. నెక్స్ట్ ఇక్కడ ఆల్జీబ్రా అంటే కూడా మ్యాథ్స్కి సంబంధించింది. నెక్స్ట్ అర్థమెటిక్ అన్నది కూడా మ్యాథ్స్కి సంబంధించింది. ఓకే, అంటే మ్యాథ్స్కి సంబంధించి గ్రంథాలు వస్తే మనకి థారండైక్ గుర్తు రావాలి. ఎవరు గుర్తు రావాలి, థారండైక్ గుర్తు రావాలి. మెజర్మెంట్స్ అన్న, ప్రిన్సిపల్స్ అన్న, ఆల్జీబ్రా అన్న, అర్థమెటిక్ అన్న, ఇవి 4 కూడా మ్యాథమెటిక్స్ పదాలు కాబట్టి మ్యాథమెటిక్స్ అనే గ్రంథాలు ఏమైనా వస్తే థారండైక్ గుర్తు రావాలి. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ సైకాలజీ, ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్. ఇక్కడ పేరు ఒకసారి గమనించండి, ఏంది ఈఎల్ థారండైక్. ఇక్కడ ఈ ఫర్ ఎడ్యుకేషనల్ సైకాలజీ, ఇక్కడ ఎల్ ఉంది ఇంకోటి. ఎల్ అంటే ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్, ఎడ్యుకేషనల్ సైకాలజీ ఆఫ్ లెర్నింగ్. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. ఈఎల్ థారండైక్ ఆయన పేరులోనే ఉందన్నమాట. నెక్స్ట్ యానిమల్ ఇంటెలిజెన్స్, ఎక్స్పెరిమెంటల్ స్టడీస్. యానిమల్ ఇంటెలిజెన్స్ అన్నాడు. ఇక్కడ యానిమల్ గురించి మాట్లాడే ఒకే ఒక శాస్త్రవేత్త అంటే థారండైక్ అనమాట. ఇది ఒక స్పెషల్గా ఇది గుర్తుపెట్టుకోండి, యానిమల్ ఇంటెలిజెన్స్, ఈఎల్ థారండైక్. నెక్స్ట్ వన్ ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్, గెస్టాల్ట్ సైకాలజీ. ఈ రెండింటిని కూడా కోహ్లెర్ రచించాడు అనమాట. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఏప్స్ అంటే యాపిల్స్ అని గుర్తుపెట్టుకోండి. ఏప్స్ అంటే యాపిల్స్. ఓకేనా. కోహ్లీలా గుర్తుపెట్టుకోండి. విరాట్ కోహ్లీ ఉన్నాడు కదా, కోహ్లీకి యాపిల్స్ అంటే చాలా ఇష్టం. యాపిల్స్ తింటాడు అనమాట, బాగా యాపిల్స్ తింటాడు కాబట్టి గట్టిగా ఉంటాడు. గట్టిగా ఉంటాడు అనమాట. కోహ్లీ యాపిల్స్ బాగా తింటాడు కాబట్టి గట్టిగా ఉంటాడు. గెస్టాల్ట్ సైకాలజీ. యాపిల్స్ అంటే ఏప్స్ అనమాట. ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్, గెస్టాల్ట్ సైకాలజీ. కోహ్లీ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, వెరీ ఈజీ అది. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ. ఇక్కడ పైన మనం ఆల్రెడీ గెస్టాల్ట్ సైకాలజీ డిస్కస్ చేసాం కదా. ఇక్కడ ఏంటంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ. ఓకేనా. నెక్స్ట్ ద గ్రోత్ ఆఫ్ ద మైండ్. ఈ రెండింటిని కలిపి కొఫ్కా రచించాడు అనమాట. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఆల్రెడీ ఇక్కడ గెస్టాల్ట్ సైకాలజీ అంటే కోహ్లీ. మరి ఇక్కడ ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ కొంచెం డిఫరెన్స్ ఉంది కాబట్టి కొఫ్కా అనమాట. ఓకేనా.
నెక్స్ట్ ద గ్రోత్ ఆఫ్ ద మైండ్. కొఫ్కా అంటే కోపం అని గుర్తుపెట్టుకోండి. మనకి కోపం వస్తే గ్రోత్ ఆఫ్ ద మైండ్ అనేది ఉండదన్నమాట. అంటే మైండ్ ఎదుగుదల ఉండదు. ఎక్కువ కోపం వస్తుందంటే వాళ్ళకి మైండ్ ఎదుగుదల ఉండదన్నమాట. గ్రోత్ ఆఫ్ ద మైండ్ ఉండదు. ఓకేనా, అలా గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. నెక్స్ట్ ద హిస్టరీ ఆఫ్ ఎర్లీ రెమినిసెన్సెస్. ద హిస్టరీ ఆఫ్ ఎర్లీ రెమినిసెన్సెస్. నెక్స్ట్ ప్రొడక్టివ్ థింకింగ్. ప్రొడక్టివ్ థింకింగ్ ఈ రెండు కలిపి వర్ధిమర్ రచించాడు అనమాట. వర్ధిమర్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే హిస్టరీ ఇక్కడ ప్రొడక్టివ్ థింకింగ్ అంటే ప్రొడక్టివ్ థింకింగ్ ఉన్న వాళ్ళే హిస్టరీలో నిలిచిపోతారు. మంచి థింకింగ్ ఉన్న వాళ్ళే ఏదైనా సమాజానికి ఏదైనా చేద్దాం అనుకున్న వాళ్ళే హిస్టరీలో నిలిచిపోతారు అనమాట. లైక్ మహాత్మా గాంధీ ఇలాగ ఎవరైనా మంచి నాయకులు అంటే వాళ్ళు అనమాట. సో వాళ్ళకి ప్రొడక్టివ్ థింకింగ్ ఉన్నట్టు. ప్రొడక్టివ్ థింకింగ్ ఉన్న వాళ్ళే హిస్టరీలో నిలిచిపోతారు. హిస్టరీలో నిలిచిపోయారంటే ఆటోమేటిక్గా వర్ధిల్లినట్టే కదా, వాళ్ళు వర్ధిల్లారని అర్థం. వర్ధిమర్ అలా గుర్తుపెట్టుకోండి. ప్రొడక్టివ్ థింకింగ్ ఉన్న వాళ్ళు హిస్టరీలో నిలిచిపోతారు. హిస్టరీలో నిలిచిపోయారంటే అర్థం ఏంటి? వర్ధిల్లారని అర్థం. వర్ధిమర్. ద హిస్టరీ ఆఫ్ ఎర్లీ రెమినిసెన్సెస్ అండ్ ప్రొడక్టివ్ థింకింగ్ ఈ రెండు కలిపి వర్ధిమర్ రచించాడు అనమాట. నెక్స్ట్ వన్ సోషల్ లెర్నింగ్ అండ్ ఇమిటేషన్స్. సోషల్ లెర్నింగ్ అండ్ ఇమిటేషన్స్ దీన్ని తెలుగులో కూడా ఇచ్చే అవకాశం ఉంది. సామాజిక అభ్యసనము అనుకరణ. సామాజిక అభ్యసనము అనుకరణ అనమాట. దీనికి రచయిత ఎవరంటే మిల్లర్ అండ్ డిలార్డ్. మిల్లర్ అండ్ డిలార్డ్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఇక్కడ ఇమిటేషన్స్ ఉంది. ఇమిటేట్ చేయడం అంటే ఇమిటేట్ చేస్తారంటారు కదా, అనుకరణ అనమాట. అనుకరించడం ఇమిటేట్ అంటే. సో ఇమిటేట్ చేశారంట ఎవరిలాగా? మీలాగా. మిల్లర్ ఇమిటేట్ చేశారంట ఎవరిలాగా అంటే మీలాగా ఇమిటేట్ చేశాడు. మిల్లర్ అండ్ డిలార్డ్. మిల్లర్ డిలార్డ్ ఇమిటేషన్స్ అని వస్తే ఇలాగనమాట. నెక్స్ట్ సోషల్ లెర్నింగ్ థియరీ. సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. నెక్స్ట్ వన్ సైకలాజికల్ మోడలింగ్. ఓకే, ఈ మూడింటిని కూడా ఆల్బర్ట్ బండూరా రచించారు. మరి వీటిని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మనకి ఇక్కడ సోషల్ లెర్నింగ్ అని ఉంది. ఇక్కడ కూడా సోషల్ లెర్నింగ్ అని ఉంది కదా. ఇక్కడ పైన కూడా ఉంది సోషల్ లెర్నింగ్ అని, కానీ ఇక్కడ చివరిలో ఏముంది? ఇమిటేషన్స్ అని ఉంది. సో మనం దీన్ని బేస్ చేసుకొని కోడ్ చెప్పాము. ఇక్కడ ఇమిటేట్ చేస్తున్నారంట ఎవరిలాగా? మీలాగా. మిల్లర్ డిలార్డ్ అని పెట్టాము. ఇక్కడ సోషల్ లెర్నింగ్ అని పదం తీసుకోండి. సోషల్ లెర్నింగ్. ఓకే. నెక్స్ట్ వన్ సైకలాజికల్ మోడలింగ్ ఆల్బర్ట్ బండూరా. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే బండూరా అని ఆయన మోడలింగ్ చేస్తాడు. ఏం చేస్తాడండి? మోడలింగ్ చేస్తాడు. ఓకేనా, ఇతను మోడలింగ్ చేస్తాడు. పర్సనాలిటీ డెవలప్మెంట్కి కోచింగ్ కూడా ఇస్తాడు. ఇటువైపు సోషల్ లెర్నింగ్ థియరీ కూడా అతను ప్రతిపాదించాడు. కాబట్టి ఎన్ని టాలెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇతనికి ఆల్ అనమాట. ఆల్బర్ట్ బండూరా. ఓకేనా. మరి ఇంకో సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోండి, సోషల్ లెర్నింగ్ అని కనబడితే ఫస్ట్ మనకి ఆల్బర్ట్ బండూరా గుర్తు రావాలి. చివరిలో ఇమిటేషన్స్ అని ఉంటే మాత్రం మిల్లర్ అండ్ డిలార్డ్. అలా లేకుండా సోషల్ లెర్నింగ్ అని కనబడిందంటే మనకి ఆల్బర్ట్ బండూరా. ఓకే, మోడలింగ్ అని కనపడినా మనకి బండూరా అని. ఓకేనా, ఇతను మోడలింగ్ చేస్తాడు అనమాట. ఆల్బర్ట్ బండూరా మోడలింగ్ చేస్తాడు అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సైకాలజీ ఆఫ్ ఆర్ట్. నెక్స్ట్ థాట్ అండ్ లాంగ్వేజ్. ఈ రెండు గ్రంథాలను కూడా వైగాట్స్కి రచించాడు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఇక్కడ ఆర్ట్ అని ఉంది, ఇక్కడ థాట్ అని ఉంది. థాట్ గాట్ వైగాట్స్కి. ఓకేనా. సైకాలజీ ఆఫ్ ఆర్ట్ ఇక్కడ పూర్తిగా గుర్తుపెట్టుకోండి. సైకాలజీ ఆఫ్ ఆర్ట్, థాట్ అండ్ లాంగ్వేజ్ వైగాట్స్కి. ఆర్ట్, థాట్, గాట్ ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ బ్రూనర్ అనమాట. ఎవరు? బ్రూనర్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది బాగుండాలంటే, మన ఎడ్యుకేషన్ బాగుండాలంటే మనం అప్పుడప్పుడు గ్యాప్ ఇచ్చి కాఫీ తాగాలి. ఓకేనా. ఆ కాఫీ కూడా దేంతో తాగాలి? బ్రూతో చేసుకున్న కాఫీయే తాగాలి. ఓకేనా. ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుండాలంటే అప్పుడప్పుడు కాఫీ తాగాలి. ఆ కాఫీ దేంతో కలిపింది తాగాలంటే ఖచ్చితంగా బ్రూతో కలిపిందే తాగాలి. బ్రూనర్. ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ బ్రూనర్ అని గుర్తుపెట్టుకోవచ్చు, ఈజీ. నెక్స్ట్ వన్ ఆన్
ఆన్ మెమొరీ ఎబ్బింగ్హాస్. ఆన్ మెమొరీ ఎవరు? ఎబ్బింగ్హాస్. మనందరికీ మెమొరీ ఉండాలి. అది ఎలా ఉండాలంటే చాలా బిగ్గా ఉండాలి. పెద్ద మొత్తంలో మనకి మెమొరీ అవసరం. ఎందుకంటే మనం డిఎస్సి క్రాక్ చేయాలంటే పెద్ద మెమొరీ కావాలి, కొంచెం ఎక్కువ మెమొరీ కావాలి. మెమొరీ బిగ్, ఎబ్బింగ్హాస్ అలా అనమాట. నెక్స్ట్ సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ రవీంద్రనాథ్ ఠాగూర్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాడంట. ఓకే, సివిల్స్కి ఎవరు ప్రిపేర్ అవుతున్నారు? రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకే, సివిల్ అనే పేరుతో రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక్కళ్ళదే ఉంటుంది గ్రంథం, కాబట్టి ఎలాగోనో గుర్తుపెట్టుకోవచ్చు. రవీంద్రనాథ్ ఠాగూర్ సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాడు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రిమెంబరింగ్ ఎవరంటే బార్ట్లెట్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఎగ్జామ్లో మనం ఫాస్ట్గా రిమెంబర్ చేసుకోవాలి, ఫాస్ట్గా గుర్తు తెచ్చుకోవాలి కదా, కానీ మనం లేట్గా గుర్తు తెచ్చుకుంటాం, అవునా కదా? సో రిమెంబరింగ్ అనేది మనం లేట్గా చేస్తాం కదా, సో అలా గుర్తుపెట్టుకోవచ్చు. బార్ట్లెట్. నెక్స్ట్ ఎడ్యుకేటింగ్ ద ఎక్సెప్షనల్ చిల్డ్రన్ శామ్యూల్ కిర్క్. ఇక్కడ ఎక్సెప్షనల్ అంటే వదిలేయడం, విడిచివేయబడ్డం అనమాట. సో వదిలేయడం ఓకేనా. శామ్యూల్ కిర్క్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే కిరికిరి చేస్తే మనకి ఫ్రెండ్స్ ఏం చేస్తారు? వదిలేస్తారు. కిరికిరి చేయడం అంటే ఏంటి? గొడవ పడడం. ఊకే మనం పొద్దాక మనం గొడవ పడుతుంటే మనల్ని ఫ్రెండ్స్ వదిలేస్తారు. వదిలేయడం. కిరికిరి చేస్తే మనల్ని వదిలేస్తారు. ఎక్సెప్షనల్ అంటే వదిలేయడం. కిర్క్, శామ్యూల్ కిర్క్ అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఎక్సెప్షనల్ అనే పదం ఇక్కడ తప్ప ఇంకెక్కడ రాలేదు కాబట్టి ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ లెస్ మెజరబుల్స్ విక్టర్ హ్యూగో. ఇక్కడ లే ఉంది, ఇక్కడ గో ఉంది. లెగో అని సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు. లెగో అంటాం కదా, మనం కూర్చున్న వాళ్ళు లెగో అంటాం కదా, అలాగే లెగో అని గుర్తుపెట్టుకోవచ్చు. లెస్ మెజరబుల్స్ విక్టర్ హ్యూగో. నెక్స్ట్ వన్ ప్యారడైజ్ లాస్ట్. దీని రచయిత ఎవరంటే జాన్ మిల్టన్. ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ప్యారడైజ్ అంటే స్వర్గం. ఇక్కడ ఏముందండి? జాన్ ఉంది. జాన్ అంటే ఏంటి? హిందీలో ప్రాణం అనమాట. ప్రాణం పోతే ఒక మనిషికి ఏమైందండి? స్వర్గంలో కానీ నరకంలో కానీ వెళ్తాడు కదా. ప్యారడైజ్ స్వర్గం అనమాట. అంటే ప్రాణం పోతే ఈ మిల్టన్ ఏం చేశాడంట? ఈ మిల్టన్కి ఏమైంది? ప్రాణం పోయాక ఇతను స్వర్గంలోకి వెళ్ళాడంట. ప్యారడైజ్ లాస్ట్, జాన్ మిల్టన్. జాన్ అంటే ప్రాణం, ఓకేనా. ప్యారడైజ్ అంటే స్వర్గం, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఆర్ట్ ఆఫ్ థాట్ గ్రాహం వల్లాస్ రిచర్డ్ స్మిత్ వీళ్ళిద్దరూ ఆర్ట్ ఆఫ్ థాట్ గ్రంథాన్ని రచించారు. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ ఇద్దరు స్నేహితులు ఉన్నారనమాట. స్మిత్ అనే స్నేహితుడు ఏం చేశాడంటే వచ్చేసి అతని ఫ్రెండ్ని అడిగాడు అనమాట, నాకు గ్రహం యొక్క ఆర్ట్ గీయాలని ఉంది, నువ్వు హెల్ప్ చేస్తావా అని అడిగాడు. గ్రహం యొక్క ఆర్ట్ గీయాలని ఉంది బొమ్మ, నాకేమైనా హెల్ప్ చేస్తావా అని అడిగాడు. అప్పుడు అతను ఏమన్నాడంట? వల్లాస్, నా వల్ల కాదన్నాడంట. నా వల్ల కాదు బాబు, నువ్వే గీసుకో అన్నాడంట. ఓకే, గ్రాహం వల్లాస్, రిచర్డ్ స్మిత్ అనే స్నేహితుడు వచ్చి ఓకే గ్రహం యొక్క బొమ్మ గీయాలని ఆలోచన వచ్చింది. ఆర్ట్ ఆఫ్ థాట్ అనమాట. బొమ్మ గీయాలని, గ్రహం యొక్క బొమ్మ గీయాలని ఆలోచన వచ్చింది. వచ్చి ఫ్రెండ్ అడిగితే అతను వల్లాస్, నా వల్ల కాదు అన్నాడంట. ఓకే, గ్రాహం వల్లాస్, రిచర్డ్ స్మిత్, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ పైన వచ్చిందేమో సైకాలజీ ఆఫ్ ఆర్ట్ అనమాట. పైన వచ్చింది ఏంటి? సైకాలజీ ఆఫ్ ఆర్ట్. ఇక్కడ వచ్చింది ఏంటి? ఇక్కడ ఆర్ట్ ఆఫ్ థాట్ అనమాట. దానికి దీనికి డిఫరెన్స్ ఉంది, ఓకేనా. నెక్స్ట్ హౌ చిల్డ్రన్ ఫెయిల్. దీని రచయిత ఎవరంటే జాన్ హాల్ట్. చిల్డ్రన్ ఫెయిల్ అయితే పేరెంట్స్కి ఏమవుద్దంట? హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ అటాక్ వచ్చి జాన్ ప్రాణం పోతుంది అనమాట. జాన్ హాల్ట్ అని గుర్తుపెట్టుకోండి. హార్ట్ అటాక్ వస్తుంది అనమాట. చిల్డ్రన్ ఫెయిల్ అయితే, ఎన్నో ఆశలు పెట్టుకున్న వాళ్ళ చిల్డ్రన్ ఫెయిల్ అయితే పేరెంట్స్కి హార్ట్ అటాక్ వస్తుంది. జాన్ హాల్ట్. నెక్స్ట్ మ్యాన్స్ సెర్చింగ్ ఫర్ మీనింగ్ విక్టర్ ఫ్రాంకిల్. ఒక మ్యాన్ కోసం సెర్చ్ చేస్తున్నారంట, ఎందుకంటే అతను తీవ్రవాది, ఓకే, ఉగ్రవాది అనమాట. ఆ ఉగ్రవాదిని సెర్చ్ చేస్తున్నారు. అతను దొరికితే కనుక ఏం చేస్తారు? కిల్
చంపేస్తారనమాట. ఓకే, పోలీసులు ఒక మ్యాన్ కోసం సెర్చ్ చేస్తున్నారు, అతను తీవ్రవాది. ఓకే, అతను దొరికితే కనుక ఏం చేస్తారంట, కిల్ చేస్తారు. ఫ్రాంకిల్, విక్టర్ ఫ్రాంకిల్, మ్యాన్ సెర్చింగ్ ఫర్ మీనింగ్, విక్టర్ ఫ్రాంకిల్, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అడలోసెన్స్ స్టాన్లీ హాల్. అడలోసెన్స్ ఎవరండి, స్టాన్లీ హాల్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఏదోలా, దీని తెలుగులో చదవండి, ఏదోలా ఉంటుంది ఎప్పుడు మనం లోన్లీగా ఉంటాయి. లోన్లీ స్టాన్లీ అని గుర్తుపెట్టుకోవచ్చు. అడోలసెన్స్ దీని తెలుగులో చదివితే ఏదోలా ఉంటుంది ఎప్పుడు మనం లోన్లీగా ఉన్నప్పుడు. లోన్లీ స్టాన్లీ హాల్ అని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం ఇన్ని గ్రంథాలు డిస్కస్ చేసాం. ఆల్మోస్ట్ 75 గ్రంథాలన్నీ మనం డిస్కస్ చేసాం. ఆల్మోస్ట్ బుక్ మొత్తం కవర్ చేసాం, అయిపోయింది. సో ఇక్కడ కొన్ని కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్స్ ఏంటంటే, గ్రంథాలు ఏంటంటే లాంగ్వేజ్ అండ్ థాట్, ఇది నోమ్ చామ్స్కీ. నెక్స్ట్ లాంగ్వేజ్ అండ్ థాట్ ఆఫ్ ద చైల్డ్, ఇక్కడ కూడా లాంగ్వేజ్ థాట్ ఉంది, ఇక్కడ కూడా లాంగ్వేజ్ థాట్ ఉంది. లాంగ్వేజ్ అండ్ థాట్ ఆఫ్ ద చైల్డ్, జీన్ పియాజే. నెక్స్ట్ వన్ థాట్ అండ్ లాంగ్వేజ్. ఈ అన్నిట్లో కూడా లాంగ్వేజ్ థాట్ అనేది కామన్గా ఉంది. సో వీటి దగ్గర మనం బాగా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఎవరు థాట్ అండ్ లాంగ్వేజ్ ఎవరంటే వైగాట్స్కి. సో వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఫస్ట్ లాంగ్వేజ్ అండ్ థాట్ అంటే నోమ్ చామ్స్కీ అని గుర్తుపెట్టుకోవాలి. మనం లాంగ్వేజ్ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం నోమ్ చామ్స్కీకి ఇవ్వాలి కాబట్టి లాంగ్వేజ్ అండ్ థాట్ అంటే నోమ్ చామ్స్కీ. దీన్ని కొంచెం సాగదీసామనుకోండి, లాంగ్వేజ్ అండ్ థాట్ ఆఫ్ ద చైల్డ్ అని యాడ్ అయిందంటే మనం జీన్ పియాజే అని గుర్తుపెట్టుకోవాలి. ఆఫ్ ద చైల్డ్ అని వస్తుందంటే జీన్ పియాజే అని మనకి స్ట్రైక్ అవ్వాలి. ఓకే, అలా గుర్తుపెట్టుకోవచ్చు. దీనికి కొంచెం తేడా. నెక్స్ట్ వచ్చేసి థాట్ అండ్ లాంగ్వేజ్ అంటే ఫస్ట్ది మొత్తం రివర్స్ అయిపోయింది. థాట్ ఇటు వచ్చింది, లాంగ్వేజ్ ఇటు వచ్చింది. థాట్ అండ్ లాంగ్వేజ్ అప్పుడు మనకి వైగాట్స్కీ గుర్తు రావాలి. ఫస్ట్ది నోమ్ చామ్స్కీ, లాస్ట్ది వైగాట్స్కీ. ఓకేనా, తారుమారు అయితే వైగాట్స్కీ. ఓకేనా, వైగాట్స్కీ ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యే 3 గ్రంథాలు ఉన్నాయి. వాటి క్లారిటీ ఇస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇక్కడ సోషల్ లెర్నింగ్ అండ్ ఇమిటేషన్స్ అని ఉంది. మిల్లర్ అండ్ డిలార్డ్. ఇక్కడ కూడా సోషల్ లెర్నింగ్ అని ఉంది, సోషల్ లెర్నింగ్ థియరీ. ఇక్కడ కూడా చూడండి, సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. ఓకే, ఇక్కడ సోషల్ లెర్నింగ్ పక్కన ఇమిటేషన్స్ అని వస్తే మిల్లర్ అండ్ డిలార్డ్. ఇమిటేషన్స్ అనే పదం ఉంటుంది అనమాట సోషల్ లెర్నింగ్ పక్కన. అదొకటి మీరు గుర్తుపెట్టుకుంటే ఇంకెక్కడ సోషల్ లెర్నింగ్ వచ్చినా సరే మీకు ఆల్బర్ట్ బండూరానే. ఓకేనా, ఇమిటేషన్స్, సోషల్ లెర్నింగ్తో పాటు ఇమిటేషన్స్ అన్న పదం వస్తే మిల్లర్ అండ్ డిలార్డ్. ఓకే, ఇమిటేషన్స్ అనే పదం లేకుండా మామూలుగా సోషల్ లెర్నింగ్ వచ్చిందంటే ఆల్బర్ట్ బండూరా. ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సైకాలజీ ఆఫ్ ఆర్ట్. ఓకే, సైకాలజీ ఆఫ్ ఆర్ట్ అనమాట. ఇది వైగాట్స్కీ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఆర్ట్ ఆఫ్ థాట్ అని ఉంది. అక్కడ సైకాలజీ ఆఫ్ ఆర్ట్, ఇక్కడ ఆర్ట్ ఆఫ్ థాట్. ఇది ఎవరు, గ్రాహం వల్లాస్, రిచర్డ్ స్మిత్. ఓకేనా, ఇప్పుడు మరి వీటికి డిఫరెన్స్ ఎలా తెలుసుకోవాలంటే, ఇక్కడ ఆర్ట్ అనే పదం చివరిని వచ్చింది. సైకాలజీ ఆఫ్ ఆర్ట్ అన్నాడు. ఆర్ట్ చివరి వస్తే ఘాట్, వైగాట్స్కి గుర్తు రావాలి మనకి చివరి వస్తే. ఇదే ఆర్ట్ అనే పదం ముందొస్తే గ్రాహం వల్లాస్, రిచర్డ్ స్మిత్. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి బిహేవియరిజం ఫస్ట్ గ్రంథం ఉంది, దానికి వాట్సన్ రచయిత. తర్వాత బిహేవియర్ అనే పదం ఎక్కడ కనబడినా మనకి బిఎఫ్ స్కిన్నర్ గుర్తు రావాలి. ఓకేనా, ఫస్ట్ది బిహేవియరిజం అంటేనే వాట్సన్. నెక్స్ట్ బిహేవియర్ అనే పదం ఎక్కడ వచ్చినా సరే మనకి బిఎఫ్ స్కిన్నర్ గుర్తు రావాలి. ఓకేనా, సో ఆల్మోస్ట్ మనం 75 బుక్స్ని అంతా కవర్ చేసాము, బుక్స్ ఆథర్స్ని. అయితే ఇంకా మీకు ఇలాంటి కోడింగ్ క్లాసెస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్, ఇంకా ఎక్కువ మార్క్స్ వచ్చే వీడియోస్ని అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.